జీహెచ్ఎంసీ విస్తరణ అదేవిధంగా డివిజన్ల పెంపుకు సంబంధించి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్లో సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ జీహెచ్ఎంసీ విస్తరణ అదేవిధంగా డివిజన్ల పెంపుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. ఎట్లా మీ అభ్యంతరాలు ఏంటి? ప్రధానంగా ఏం వ్యక్తం చేశారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు మా మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి మౌలాలి అనే ప్రాంతాన్ని 60,000 ఓటర్లు 90,000 జనాభా అదేవిధంగా ఉంచి ఇంకోటి మల్కాజ్గిరి అనే ఒక వార్డ్ని కానాజిగూడ అనే వార్డ్ని కేవలం 20,000 లోపట ఓటర్లు కానీ పాపులేషన్ కానీ తీసుకురావడం జరిగింది. సో ఏ విధంగా అంటే జనాభా ప్రాతిపాదికన తీసుకున్నప్పుడు ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. రెండోది ఏంటంటే గౌతమ్ నగర్ ఇంతకుముందు ఉన్న గౌతమ్ నగర్ డివిజన్లో ఒక రోడ్డుని తీసుకొని దాంతో డివిజన్ చేసిండ్రు. దాని ప్రకారం ఏమవుతున్నాయి అంటే ఒక 4 కాలనీలు గౌతమ్ నగర్ అనే కాలనీ అనుకోండి, దయానంద్ నగర్ అనే కాలనీ అనుకోండి, మల్లికార్జున్ నగర్ కాలనీ అనుకోండి, వాటిని రెండు దిక్కులు అవుతుంది. అంటే ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళ కాలనీ ఇంకో పార్క్ ఒక దగ్గర ఉంటుంది. సో 2 డివిజన్లలో 2 కార్పొరేటర్లకు పోతాయి. వాళ్ళు ఒక పనికి ఒక కార్పొరేటర్ దగ్గర పోవాలి, అదే కాలనీలో ఇంకో పనికి ఇంకో కార్పొరేటర్ దగ్గర పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని కొంచెం కన్సిడర్ చేస్తూ ముందుకు పోవాలని కూడా సూచించడం జరిగింది. ఇప్పుడు అదే కాకుండా మాకు అల్వాల్ సర్కిల్లో 3 డివిజన్లు ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు 6 డివిజన్లు చేసాను. 6 డివిజన్లు చేసినా కూడా ఒక 3 కాలనీలను ఆర్టీసీ కాలనీ, బోరా కమ్యూనిటీ వాళ్ళు నివసించే ప్రాంతము, లోటస్ పాండ్ అనే ఏరియాని దాన్ని తీసుకెళ్ళి కుకుట్పల్లి నియోజకవర్గంలో ఉన్న డివిజన్స్కి కలపడం జరిగింది. వాళ్ళకు మా అల్వాల్ సర్కిల్ 1 కిలోమీటర్లో ఉంటుంది, అదే కుకుట్పల్లి సర్కిల్ ఒక 10 కిలోమీటర్ల అవతల ఉంటుంది. అంటే వాళ్ళకి వెసులుబాటు ఏ విధంగా కల్పిస్తుంటారు, దాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు అని అడగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాత పేర్లు ఉంటాయి కొన్ని, నెరెడ్మెట్ ప్రాంతము, సఫిల్గూడ, మల్కాజ్గిరి, అల్వాల్, బొలారమన్. ముఖ్యంగా నెరెడ్మెంట్ అనే ప్రాంతాన్ని తీసేసి ఒక కొత్త కాలనీ పేరు పెట్టడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం, ఎందుకంటే పాత పేర్లని మనం అదే విధంగా కొనసాగిస్తే బాగుంటుందని. ఇది ఒకటి. ఇవన్నీ మా నియోజకవర్గానికి సంబంధించి అసలు ఏ విధంగా నోటీసులు సరిగ్గా ఇవ్వకుండా స్టేక్ హోల్డర్లు లాంటి ఇప్పుడు నన్ను కానీ మా కార్పొరేటర్లను కానీ ఇంకా ఇతర ఎమ్మెల్యేలను కానీ సంప్రదించకుండా ఏ విధంగా మీరు ఈ డివిజన్కి పాల్పడ్డారు అనేది ఒకటి మా ప్రధానమైన ప్రశ్న. అది కాకుండా ఇప్పుడు కొన్ని ప్రాంతాలను మర్జ్ చేసిండ్రు. అక్కడ మర్జ్ చేసిన ప్రాంతాలలో అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎంజీఎన్రేగా అని ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు ఉపాధి హామీ దొరుకుతుంది. అక్కడ వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కలిపేయడం, జిహెచ్ఎంసీలో కలిపినారు. జిహెచ్ఎంసీ ఒక్కసారి అర్బన్ అయిపోయిన మరుక్షణం ఆ యొక్క ఫెసిలిటీ వాళ్ళకి దొరకదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ వ్యవసాయ కూలీలకు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళకు మీరు ఏ విధంగా పని ఆధారం కల్పిస్తారు? సో ఏ రకంగా కూడా ఇక్కడ ఆన్సర్స్ లేవు. సో ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేసినాం. ఇప్పుడు ఉదాహరణకు మా నియోజకవర్గంలో మా మల్కాజ్గిరి సర్కిల్లో, అల్వాల్ సర్కిల్లో ఊడ్చే వాళ్ళ సంఖ్య సుమారు 432 అల్వాల్ సర్కిల్లో ఉంది. అక్కడ జనాభా ప్రాతిపాదికన తీసుకున్న రోడ్డు విస్తీర్ణం తీసుకున్న 700 నుంచి 800 మంది ఊడ్చే వాళ్ళే అవసరం. సో ఇప్పుడు వీటినే మీరు సరిగా చేయకుండా కొత్త ప్రాంతాలను కలుపుకుంటే వాటికి ఏ విధంగా న్యాయం చేస్తారనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు నిధుల కొరత ఉండేది, నిధులు ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు ఈ డివిజన్ల పెంపు తర్వాత ఎట్లాంటి నిధుల పరంగా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు టోటల్గా గందరగోళ పరిస్థితి ఉంది. అదే చెప్తున్నాం కదా, మీరు ఇప్పుడు కొత్తగా మర్జ్ అయిన ప్రాంతాలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇంతకుముందు మల్లారెడ్డి గారు అడిగినరు, మా యొక్క జవహర్ నగర్ని మీరు మొత్తం ఇక్కడ ఉన్న చెత్తను తీసుకొచ్చి మా జవహర్ నగర్లో వేస్తుండ్రు. జవహర్ నగర్కి ఏమైనా స్పెషల్ ఫండ్ ఇస్తారా? సో అట్లా అనేక ప్రశ్నలకు సమాధానాలు లేని విధంగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమం జిహెచ్ఎంసీ చేపట్టింది. అభ్యంతరాలు ఒక వారం రోజుల పాటు స్వీకరిస్తాం, తర్వాత దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటామన్నారు. మీరు రేజ్ చేశారా కౌన్సిల్లో? ఎట్లా రెస్పాన్స్ వచ్చింది? ఇది తప్పకుండా ఇది ఒక 6 రోజులు 7 రోజులు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మీకు మర్జ్ అయిన ప్రాంతాలను తీసుకోండి. ఇప్పుడు మల్లారెడ్డి గారికి ఇంట్లో ప్రాతినిధ్యం లేదు, మరి ఆయన ఏ విధంగా ఇవ్వాలా? ఆయన వాయిస్ ఏ విధంగా వింటారు మీరు? అక్కడున్న ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వాళ్ళని ఏ విధంగా మీరు పరిగణలోకి తీసుకుంటారు? ఇప్పుడు కేవలం 150 మంది కార్పొరేటర్లని
కౌన్సిల్లో సభ్యత్వం ఉన్న వాళ్ళనే పిలిచిండ్రు. సభ్యత్వం లేకుండా మెర్జ్ చేసిన ప్రాంతం వాళ్ళని మీరు ఏ విధంగా వాళ్ళ అభిప్రాయం స్వీకరిస్తారు? సో ఇవన్నిటికీ ప్రశ్నలు లేవు. అంటే ఏమంటారు దాన్ని, డిక్టేటర్షిప్ స్టైల్లో ముందుకు తీసుకెళ్ళి మేము ఇది చేస్తున్నాం, ఇక మీరు అనుభవించండి అనే విధంగా ఉన్నది. 2026లో జనాభా లెక్కలు ఉన్నాయి, అందుకని ఇంత తొందరగా చేయాల్సి వచ్చింది, టైం లేదనే వర్షన్ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తుండ్రు, మీరు ఏరియాని ఐడెంటిఫై చేసుకోండి, జిహెచ్ఎంసి ప్రాంతం ఎంతవరకు ఉంటుంది, ఇంకోటి ఓకే, అది వాళ్ళు ఎప్పుడు ఇచ్చిండ్రు, వాళ్ళు ఈ జనగణన చేయాలా, తర్వాత బైఫర్కేషన్ది స్టార్ట్ చేయాలనే దానికి వాళ్ళు ఒక 6 నెలల కింద ఇచ్చిండ్రు. మరి ఏం చేస్తుండ్రు, లాస్ట్ మినిట్లో దీన్ని కలిపేసుకొని అస్యవస్యంగా తయారైపోయింది. ఇప్పుడు అంటే దేనికి కూడా సమాధానం లేదు. ఉదాహరణకు మేయర్ గారే ఒప్పుకున్నారు, నాకు కూడా తెలియదు అనేసి. అటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. రైట్, ఇది ప్రభుత్వం జిహెచ్ఎంసీ విస్తరణను కొంత ఇష్టానుసారంగా చేస్తుంది. జిహెచ్ఎంసీ విస్తరణను పెంచే ముందు, అంటే ఓఆర్ఆర్ వరకు పెంచేక ముందే ప్రజాప్రతినిధుల ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సంబంధించిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవడము, ప్రజా సంఘాల అభిప్రాయాలను ముందే తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియ చేసేది ఉండే. కానీ ప్రభుత్వం ఒక డిక్టేటర్షిప్, అంటే ఒక నియంతలాగా మేము ఇది చేశాము అని హడావిడిగా చేసేసి కొంత ఒక గందరగోళ పరిస్థితిని ప్రభుత్వం ఏర్పరిచింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తీసుకొస్తున్న అభ్యంతరాలను స్వీకరించి కొత్త డివిజన్లకి పెడుతున్న పేర్ల విషయంలో, అదేవిధంగా సరిహద్దుల విషయంలో, ఆ నిధుల విషయంలో కొంతమంది ఇప్పటికే సిబ్బంది కూడా లేరు. మరొక వైపు ఒక్కసారి ఒక కంప్లైంట్కి సంబంధించి ప్రజలు ఒక కార్పొరేటర్కి, ఆ తర్వాత మరి ఇంకో సమస్య కోసం అదే కాలనీలో ఉన్న సమస్య కోసం ఇంకో కార్పొరేటర్కి వెళ్ళాల్సిన పరిస్థితులు రాబోయే రోజుల్లో వస్తాయి. అదేవిధంగా సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఆలోచించి అభ్యంతరాలను స్వీకరించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ సతీష్తో విశాల్, ఆంధ్రప్రభ.